మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను. ఈ మాట దేవుడు యాకోబుతో చెప్తూ ఉన్నాడు. యాకోబు అప్పటి పరిస్థితుల్లో ఆయన భయముతో పారిపోతూ ఉన్నప్పుడు దేవుని ప్రణాళిక ఏంటో అనేది దేవుడే తెలియచేయడానికి యాకోబును దేవుడు దర్శించి చెప్తున్నటువంటి మాటలివి. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యాకోబుతో అంటాడు, ఇదిగో అబ్రహాముతో సెలవిచ్చినట్లుగా, నీ తండ్రి అయిన ఇస్సాకుతో సెలవిచ్చినట్లుగా నీతో కూడా చెప్తూ ఉన్నాను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను అని. ఏమని చెప్పాడు? అక్కడ మనం దేవుని వాక్యాన్ని గనక జాగ్రత్తగా గమనిస్తే, నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేసి మరలా ఈ దేశమునకు, అనగా ఈయన ఏ దేశము నుండి అయితే పారిపోతున్నాడో మరలా అదే దేశమునకు నిన్ను రప్పించి ఆ దేశంలో నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును ఒక దేశముగా మారుస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. నిజంగానే అదే వాగ్దానం యాకోబులో దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేలు దేశముగా దేవుడు సృష్టించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఈరోజు నీకు ఏదైనా వాగ్దానం చేసి ఉన్నాడనంటే ఈరోజు అది నెరవేరే వరకు వదిలిపెట్టడు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీవు దేవుని మీద ఆధారపడే దానిని బట్టి నీతో పాటు నీ సంతానమును కూడా దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కావున ఈరోజు ఈ వాక్యము ద్వారా నీవు నేను గ్రహించి దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసము కలిగి ముందుకు సాగుదాం. మన విశ్వాసమును బట్టి మన పిల్లలను దేవుడు దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కావున ప్రియ సహోదరుడా, సహోదరి, మన పిల్లలు దేవునిలో ఎదగాలి అనంటే, ఆశీర్వదించబడాలంటే ముందు మనం సంపూర్ణమైన విశ్వాసము కలిగి ముందుకు సాగుదాం. దేవుడు మన కుటుంబాలను, మనలను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించే కృపలో మనమందరము ఉందుముగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.